స్తోత్రమిస్తయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే మరి దేవుని బిడ్డలకు మరి చాలా అవసరమైంది కనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవండి, దేవునితో గడపాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకూడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మోసపోకూడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఈ దినము మనము ఈ వాగ్దానాన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎవరితో మరి సహవాసం చేయాలి, సాంగత్యము చేయాలి అని అంటే దేవునితోనే సాంగత్యం చేయాలి, దేవుని ప్రజలతోనే చేయాలి, ఆత్మీయులైన ప్రజలతోనే, ఆత్మానుసారులతోనే మనము మరి సాంగత్యం చేయాలి. కనుక ప్రతి ఒక్కరూను మరి దేవునితో సాంగత్యం చేసి మీ యొక్క నడవడిని మరి భద్రపరచుకోవాలని తెలియచేస్తున్నాడు. కనుక దుష్ట సాంగత్యము విడిచిపెట్టండి అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం మోసపోకూడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపున వాగ్దానం ఇస్తున్నాం. ఎంతమంది ప్రజలు నన్ను ఏ సాంగత్యాలతో ఉన్నారు, ప్రతి ఒక్కరూ వారికి వారే పరిశీలించుకున్న తండ్రి నాన్న, నీతో సాంగత్యము చేసే కృపను, ఆత్మీయులతో సాంగత్యం చేసే కృపను అనుగ్రహించమని, వారి యొక్క నడవడిని సరిదిద్దమని ప్రార్థిస్తూ, రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భంలో దయచేయమని, ఈ దినం పెళ్లి రోజున పుట్టినరోజు జరిపించిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోకల్లో మీరే తోడండి మాయం పొందమని యేసు నా పెట్టాడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచే ప్రతి ఒక్కరూను వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.